ఈ వీడియో చూసే చాలా మందికి పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రీ బోర్డ్స్ దగ్గర వచ్చేస్తున్నాయి. ఇంకా ప్రాపర్ టైం టేబుల్ లేదు, మాకు టైం టేబుల్ మీరు వేసిస్తే బాగుంటుంది అన్న వాళ్ళ కోసమే. ఏంటంటే యాక్చువల్గా మీలో చాలా మంది స్కూల్ డ్రాప్ అవుట్ అయ్యి, అంటే స్కూల్స్ ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ టైంలో ప్రీ బోర్డ్స్ టైంలో వెళ్లకుండా ఇంట్లోనే చదువుకుంటూ, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి, ఎగ్జామ్స్కి మాత్రమే వెళ్దాము, ఇక్కడ నుంచి చదువుకొని మన సెషన్స్ మీద కంప్లీట్లీ డిపెండ్ అయిన వాళ్ళు. ఇంకోటి, మేము స్కూల్కి వెళ్ళినా కూడా సెల్ఫ్ ప్రిపరేషనే చేస్తున్నాము, సో వీ నీడ్ ఏ ప్రాపర్ టైం టేబుల్ అని అడిగిన వాళ్ళ కోసం ఎస్పెషల్లీ ఈ వీడియో. నన్ను ఎవరెవరు అడిగారో మీకు తెలుసు, మీరే కానీ ఈ వీడియో చూస్తుంటే ఈ వీడియో టోటలీ ఫర్ యూ గాయ్స్. సో ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే, మార్నింగ్ 4 AM నేను ఏదన్నా చేసే చెప్తాను. 4 AM మనం వేకప్ సెషన్ చేసాము అంటే 4కి స్టార్ట్ అయింది, ఇన్ఫాక్ట్ 3:45కే స్టార్ట్ అయింది. సో 4కి నేను లేసి మీతో కలిసి ఒక సెషన్ ఫినిష్ చేసుకున్నాకే 4 AM రొటీన్ అని ఒక వీడియోతో మీ ముందరకు వస్తున్నాం. సో ఎవ్రీథింగ్ ప్రాక్టికల్గా నేను ప్రూవ్ చేసిన తర్వాతే వీడియో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, 4 AM స్టడీ రొటీన్ ఎలా ఉండాలి, మార్నింగ్ 4కి లేసినప్పటి నుంచి నైట్ మనం పడుకునేంత వరకు మన స్టడీ రొటీన్ టైం టేబుల్ ఎలా ఉండాలి. ప్రతి సబ్జెక్ట్కి ఈ టైంలో లాంగ్వేజెస్ని తక్కువ చూడడం, గ్రూప్స్ని ఎక్కువ పట్టుకోవడం, నీ వీక్ సబ్జెక్ట్ని ఎక్కువ ఫోకస్ చేయడం కాదనమాట. ఇంకా వీక్లు స్ట్రెంగ్త్లు అయినా అన్ని పోయినాయి. ఏంటంటే నీకు ఉండేది లాస్ట్ కొద్ది రోజులే. నువ్వు వీక్ సబ్జెక్ట్నే పట్టుకున్నావు అనుకో, స్ట్రాంగ్ ఉండే సబ్జెక్ట్స్కి రివిజన్ లేక అది కూడా నువ్వు ఎక్కువ మర్చిపోతావు, ఎక్కువ పట్టు ఉండదు. సో కంటిన్యూస్ రివిజన్ అనేది ఇంపార్టెంట్ అనమాట ప్రతి దాని మీద. సో వీక్నెస్ స్ట్రెంగ్త్ అన్నిటిని పక్కన పెట్టి కాన్సెప్చువల్గా ఇంకా స్ట్రాంగ్ అవ్వడం పక్కన పెట్టి అయిపోయినాయి రోజులన్నీ అయిపోయినాయి స్ట్రాంగ్ అవ్వడానికి కంప్లీట్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్ వేలో నువ్వు ముందరికి వెళ్ళాలన్నమాట. సో దానికి ఏ సబ్జెక్ట్కి ఎంత టైం అలొకేట్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఎందుకని మార్నింగ్ 4 AM స్టడీ రొటీన్ అంటే 4కి లేసి 6 సెషన్ అయినా మళ్ళీ పడుకోవడం కాదు. సో మార్నింగ్ 4కి లేసినప్పటి నుంచి నైట్ 11:30, 12 వరకు కూడా మన స్టడీ టైం టేబుల్ ఎలా ఉండాలి, గివింగ్ ప్రయారిటీ టు ఆల్ ద సబ్జెక్ట్స్ ఫ్రమ్ తెలుగు టు సోషల్, ఆల్ లాంగ్వేజెస్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్ ఉన్న వాళ్ళకి సాంస్క్రిట్ కూడా, గ్రూప్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ అనమాట. వీటన్నిటిని ఈక్వల్ ప్రయారిటీ ఎలా చేసుకోవాలి, ప్లస్ మన సెషన్స్ అవి నైట్ నరూటోస్ కావచ్చు, వేకప్ సెషన్స్, వీటన్నిటిని కూడా మనం ఎలా ప్లాన్ చేయాలి అనేసి ఇప్పుడు నేను డివైడ్ చేయడం జరిగింది. యాక్చువల్గా గైస్ మీ అందరికీ తెలుసు, చాలా మంది ఈ టైం టేబుల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆలస్యమేం లేదు, ఇప్పటి నుంచి మొదలెట్టాలి కాబట్టే నేను ఈరోజు చెప్తున్నా. సో దెర్ ఈజ్ నో డిలే ఆర్ దెర్ ఈజ్ నో లేట్ ఇన్ ఇట్. సరైన టైంకే వచ్చాను. మీరు ఈ వీడియోని సరైన టైంకి చూసి క్యాచ్ చేసి పెట్టుకున్నారా, బెటర్ అనమాట. ఓకేనా, డన్. సో షాల్ ఐ స్టార్ట్ నౌ. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మార్నింగ్ 4కి మనం నిద్రలేస్తాం కదా. 4 AM స్టడీ అంటే 4కే బుక్ ఎత్తుకోమని నేను చెప్పట్లా, ఎందుకంటే అది కొద్దిగా హార్డ్. ఈరోజు నేను 4కి లేసాను కాబట్టి చెప్తున్నా. 4కి సెషన్ అంటే 3కి లేసాను. 3కి లేసి ఇంకా మీకు ఆ కోఆర్డినేట్ జామెట్రీలు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంతా ఇక్కడ ఇన్సర్ట్ చేయడానికి నాకు సరిపోయింది. సో నిజం చెప్తున్నాను, నేను ఫేస్ చేసింది సెషన్ అయినాకి వెళ్ళి పడుకున్నోని 1 అవర్కి లేసినా 2 వరకు లేసినా 10:30 కల్లా లేసాను. సో ఎర్లీ మార్నింగ్ లేయడం మంచిదే బ్రహ్మ ముహూర్తంలో, కానీ దానివల్ల మనం లేజీ అయిపోయి డే టైంలో నిద్రపోకూడదు. సో ప్రాపర్ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. సో 4 అంటే 4కి లేండి, 3:30, 3:45 వద్దు. 4కి లేసి 4 to 4:30 లోపు ఏదో ఒక టైం పీరియడ్లో లేసి మీరు ఫ్రెష్ అప్ అయిపోవాలి. నిద్ర లేసి మంచిగా ఫ్రెష్ అప్ ఇన్ ద సెన్స్ ఐ విల్ సజెస్ట్ టేక్ బాత్. చాలా మంది ఫేస్ వాష్ చేసుకుని అదే నిద్ర ముఖంతో కూర్చుంటారు. వద్దు, చలి నీళ్ళతో కావచ్చు, వేడి నీళ్ళతో కావచ్చు, ప్రశాంతంగా ఫ్రెష్గా స్నానం చేసి ఫ్రెష్గా బట్టలు వేసుకొని, నేను నిప్పిన బట్టలే కాకుండా ఫ్రెష్గా బట్టలు వేసుకొని పూజ గదిలో దండం పెట్టుకుంటానంటే అలవాటు ఉంటే పెట్టుకోండి. అది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా ప్రే టు యువర్ గాడ్. అండ్ 4:30 to 5కి నీ ప్రేయరు, నీ ఫ్రెష్ అప్ అంతా అయిపోయి ప్రశాంతంగా కూర్చొని ఒక టీ తాగండి, కాఫీ తాగండి. ఇదేమన్నా స్టడీ టైంలో రొటీనా సార్, స్టడీ రొటీనా అంటే ఎస్ చెప్తా. ఏం చేయాలంటే ఆ కాఫీని ఇలా తీసుకొని తాగుతూ ఆలోచించాలన్నమాట. ఓకే, నిన్న సో అండ్ సో జరిగింది, నిన్న మనము ఈ టాపిక్స్ చేద్దాం అనుకున్నాం, ఇదే టైం టేబుల్, నిన్న మనము ఆ ½ అవర్ మిస్ చేసాం, ఇది మిస్ చేసాం, ఈ టాపిక్ నాకు ఇంకా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. ఇలా నీకు నువ్వు ఆ టీ తాగే గ్యాప్లో, ఆ 4:30 to 5 గ్యాప్లో నీకు నువ్వు అన్ని అనలైజ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత 5 to 6:30 మన వేకప్ విత్ రూపేష్ సార్ సెషన్ని అటెండ్ అవ్వండి.
ఇది మీ డేలో మొట్టమొదటి స్టడీ సెషన్ అన్నమాట. ఇక్కడ మీరు బుక్ పట్టుకొని చదువుతున్నారు, ఓకేనా? మొట్టమొదటి స్టడీ సెషన్. తర్వాత అయిన వెంటనే 6:30 to 7 బ్రేక్ఫాస్ట్ చేసేయండి. మరి ఇంత ఎర్లీనా అంటే ఎస్, ఎర్లీ బ్రేక్ఫాస్ట్ ఈజ్ హెల్దీ. తొందరగానే ఎర్లీగానే బ్రేక్ఫాస్ట్ చేసేసి తర్వాత అసలైన ఆట మొదలైంది. మీరు ఇక్కడ మేము స్కూల్కి వెళ్తాం అవి ఇవి మీరు పెట్టకండి, ఎందుకంటే స్కూల్కి వెళ్ళకుండా సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళ కోసమే ఈ టైం టేబుల్. స్కూల్కి వెళ్ళే వాళ్ళకి నేను ఆల్రెడీ చేసేసాను, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో 7 to 9 ఈ 2 hours ఏం చేయాలంటే మీరు తెలుగు తీసుకోండి. తెలుగు వాట్ సార్, మొదలెట్టడమే తెలుగు, మ్యాథ్స్, ఫిజిక్స్, సోషల్ కదా? నో, ఈ రోజు నుంచి మన ప్రయారిటీ ఈక్వల్గా ఉండాలి, తెలుగు నుంచి సోషల్ వరకు. సో తెలుగుతో మొదలెడితే పొద్దున్నే 7 to 9 ఏం చేయాలంటే 2 hours తెలుగు. ఇది మీ సెషన్ 2 అనమాట. మీ డేలో స్టడీ స్లాట్ 2 లేదా స్టడీ సెషన్ 2 అనుకోండి. ఇక్కడ తెలుగులో మీరు ఒక ప్యాటర్న్ వేసుకోండి. మళ్ళీ మీరు దీన్ని ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క టైంని రాయండి. మొత్తం ఒకే పేజ్లో ఇలా రాసుకోకుండా ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క టైం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 to 9 ఒక పేజ్లో హెడ్డింగ్ పెట్టి డే 1 ఏం చేయాలి, ఆ 7 to 9 గ్యాప్లో తెలుగులో నువ్వేం చదవాలనుకుంటున్నావు, డే 2 తెలుగులో ఏం చదవాలనుకుంటున్నావు, డే 3 తెలుగులో ఏం చేద్దాం అనుకుంటున్నావు. అలా నువ్వు ఒక 12 days ప్లాన్ చేయి, లేదా ఓకేనా జస్ట్ ఒక 15 days ప్లాన్ చేయి, ఒక 10 days ప్లాన్ చేయి. నెలలు వేసేయద్దు, పబ్లిక్ ఎగ్జామ్ ముందు రోజు వరకు ఏం జరుగుతుందో తెలియదు మనకు. కాబట్టి ఒక 10 days, ఈ రోజు నుంచి ఒక 10 days ప్లాన్ చేయి, ఓకేనా? అలాగా 7 to 9 తెలుగు ప్లాన్ చేయి. తర్వాత 9 to 9:15 ఈ 15 minutes బ్రేక్, కొద్దిగా బ్రేక్ తీసుకో. ఈ గ్యాప్లో కొద్దిగా బ్రేక్ తీసుకొని వాష్రూమ్ వెళ్ళాలంటే వాష్రూమ్ వెళ్ళు, వాటర్ తాగాలంటే వాటర్ తాగు, మొబైల్ ఏదైనా నోటిఫికేషన్స్, ఫ్రెండ్స్ ఏమైనా మెసేజ్లు పెట్టుకుంటే చూడు, అమ్మ నాన్నకి హాయ్ చెప్పు. తర్వాత మళ్ళీ బ్యాక్ టు ద వర్క్ 9:15 నుంచి 11:15 వరకు ఈ 2 hours ఏం చేయాలంటే హిందీ తీసుకో. ఇది మీ డేలో స్టడీ సెషన్లో 3rd స్లాట్ అనమాట. ఇక్కడ నువ్వు హిందీని ఫినిష్ చేసుకుంటావు. సిమిలర్లీ నేను చెప్పినట్టు 9:15 నుంచి 11:15 వరకు ఒక పేజ్లో హెడ్డింగ్ పెట్టుకొని నువ్వు ఏం రాస్తావంటే డే 1 హిందీలో నువ్వు ఈ టైంలో ఏం చేయాలి, డే 2 హిందీలో నువ్వు ఈ టైంలో ఏం చేయాలి, డే 3 హిందీలో నువ్వు ఈ టైంలో ఏం చేయాలని క్లారిటీగా మెన్షన్ చేయి. ఆ తర్వాత 11:15 to 12 ఈ 45 minutes అనేది లంచ్ చేయి. లంచ్ కూడా ఎర్లీగానే, ఎందుకంటే ఎప్పుడో మార్నింగ్ మనం తినింది 6:30 to 7 తిన్నాం. కాబట్టి 11:15 to 12 ఈజ్ గుడ్. 45 minutes ఆ లంచ్కి అంటే ఓపిగ్గా లంచ్ చేసి ఓపిగ్గా కూర్చో, ఒక 10-15 minutes కూర్చొని ప్రశాంతంగా కూల్గా ఉండు. ఎక్కువ డీప్ థింకింగ్, ఓవర్ థింకింగ్ ఏమొద్దు, కూల్. మన డేలో హాఫ్ పార్ట్ని మనం సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసామా లేదా అని ఒక లుక్ వేసుకో బ్యాక్. తర్వాత మళ్ళీ వచ్చే 12 to 2 ఈ 2 hours ఏంటంటే మ్యాథ్స్. యాజ్ యూజువలీ నాకు ఇవి టెలిగ్రామ్లో పెట్టిన వాళ్ళకి డిజర్వింగ్ అనుకుంటానబ్బా ఈ వీడియో. సో అంటే టెలిగ్రామ్లో ఇలా ప్లాన్ చేసి నాకు చెప్పండి ఎలాగా. ఇప్పుడు 12 to 2 ఒక పేజ్ మీద హెడ్డింగ్ పెట్టి డే 1 ఈ 2 hours నేను మ్యాథ్స్లో ఏం చేయాలనుకుంటున్నా, డే 2 ఈ 2 hours మ్యాథ్స్లో ఏం చేయాలనుకుంటున్నా అలాగా. సో ఎట్టకెళ్ళకి మార్నింగ్ 3 sessions అయిపోయినాయి. ఇప్పుడు 4th స్లాట్ అనమాట నువ్వు మ్యాథ్స్కి ఇచ్చుకోండి 2 hours. నెక్స్ట్ 2 to 2:30 ఏంటంటే ఒక స్మాల్ బ్రేక్ తీసుకొని పవర్ న్యాప్. పవర్ న్యాప్ అంటే ఏం తెలిసిన, ఇలానే కూర్చొని అలా నిద్రపోవడం, అంతేగాని దుప్పటి తనుకొని బెడ్ మీద పడుకొని మెత్తటి బెడ్ మీద కాదు. అలా పడుకుంటే నువ్వు 2 to 2:30 కాదు 4 class. కాబట్టి నువ్వు కూర్చోండే ప్లేస్లో అలా కూర్చో, ఇలా కళ్ళు మూసుకొని హెడ్ అలా వెనక్కి వాల్చు. నీకు నిద్ర వస్తే నిద్రపో, నిద్ర రాకపోతే అలా కూల్గా కాసేపు ఉండి మళ్ళీ బ్యాక్ టు ద వర్క్ అనమాట. 2:30 to 4:30 2:30 to 4:30 ఏం చేస్తావు, ఒక రోజు ఫిజికల్ సైన్స్, ఇంకొక రోజు బయాలజీ. డే 1 ఫిజికల్ సైన్స్, డే 2 బయాలజీ. ఈ సేమ్ స్లాట్, ఈ స్లాట్ 5th స్లాట్, 5th స్టడీ స్లాట్ ఇన్ యువర్ డే అనమాట. ఈరోజు ఫిజిక్స్ చదువుతావు, రేపు కెమిస్ట్రీ చదువుతావు, తర్వాత రోజు బయాలజీ చదువుతావు, మళ్ళీ తర్వాత రోజు ఫిజిక్స్ చదువుతావు, తర్వాత రోజు కెమిస్ట్రీ చదువుతావు, తర్వాత రోజు బయాలజీ చదువుతావు. ఎందుకంటే అన్ని తక్కువ లెసన్సే కదా, ఫిజిక్స్ 5 lessons, కెమిస్ట్రీ 5 lessons, బయాలజీ 5 lessons. సో కాబట్టి ఈజీగా నువ్వు క్లాసిఫై చేసుకొని దీనికి కూడా ఒక పర్టికులర్ ఒక పేజ్ మీద క్లారిటీగా ఫ్రేమ్ చేయి. తర్వాత 4:30 to 5 వండుకొని వాకింగ్ చేస్తావా, వాకింగ్ చేయి. నేను ఎందుకు స్పెండ్ ఫ్రీ టైం, అదేమన్నా ఫ్రీగా వస్తుంది ఆ టైం అంటే అలా కాదనమాట. ఫ్రీ టైం అంటే ఏంటంటే నువ్వు 10వ తరగతి అని మర్చిపో, నీకు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి మర్చిపో, నువ్వేదో కాంపిటీషన్లోనో మర్చిపో. నువ్వేంటి కూల్ కూల్. పబ్జీ ఆడతావా, ఆడు. ఫ్రీ ఫైర్ ఆడతావా, ఆడు.
కాఫీ తాగుతూ అలా ముచ్చట్లు పెట్టాలి నా ఫ్రెండ్స్తో, అంటే కాల్ చేసి లేకపోతే ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్తో పెట్టు. లేదా మమ్మీ డాడీతో మాట్లాడతావా, మాట్లాడు. లేదా చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా, ఆడుకో. లేదా ఇంటి బయట కూర్చొని అలా చూస్తావా రోడ్డు మీద, చూడు. కూల్గా ఉండు, స్పెండ్ యువర్ ఫ్రీ టైం, ఫ్రీగా ఉండు, మనసుని నిమ్మలంగా పెట్టు. ఓకేనా, డన్. ఆ తర్వాత కూర్చుంటే 5 to 6 1 అవరే సోషల్. ఏంటి సార్ మీ సబ్జెక్ట్ మీరు 1 అవర్ ఇచ్చారంటే నాకేం పార్షియాలిటీ లేదు, ఈజీగానే క్లాసిఫై చేసిన. ఎందుకంటే సోషల్ 21 లెసన్స్ ఉన్నాయి. 21 లెసన్స్, ఈచ్ లెసన్ 1 డే 1 అవర్ సరిపోతుంది. ఒక ½ అవర్ సమ్మరీ, ½ అవర్ క్వశ్చన్స్. సమ్మరీని బాగా స్ట్రాంగ్గా పెట్టుకుంటే నువ్వు క్వశ్చన్స్ రాసేయచ్చు. అండ్ ఇంకోటి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్స్ అనేది మనం చేసాం సోషల్లో, కాబట్టి ఐ హోప్ యు ఆర్ ఆల్ పర్ఫెక్ట్ ఇన్ సోషల్. సో సోషల్ 5 to 6 పెట్టుకో, 1 లెసన్ పర్ డే, 1 చాప్టర్ పర్ డే అనమాట. ఇది మీ డేలో 6th స్లాట్ కిందకి వస్తుంది, 6th స్టడీ స్లాట్ కిందకి. ఆ తర్వాత 6 to 9 3 అవర్స్. ఈ 3 అవర్స్ ఏంటంటే మన లైవ్ సెషన్ అటెండ్ అవ్వాలి. ఏ సబ్జెక్ట్ అయినా, ఏ టీచర్ అయినా మీకోసం చాలా డీప్ అనాలిసిస్ చేసే వస్తున్నాం. ఆ 3 అవర్స్ లైవ్ సెషన్ అటెండ్ అవ్వు. ఇది కూడా నీ స్టడీ స్లాట్ కిందకే వస్తుంది, 7th స్లాట్ అనమాట. తర్వాత 9 to 9:30 ½ అవర్ వెళ్ళి డిన్నర్ చేసిరా. డిన్నర్ చేసి వచ్చిన తర్వాత 9:30 to 11:30 ఆ 2 అవర్స్ నైట్ నరుటో సెషన్ అటెండ్ అవ్వు. నీ డేని, నరుటో అంటే మీనింగ్ ఏందో మీ అందరికీ తెలుసు కదా, మొన్న నేను మాట్లాడుకున్నాం. తెలిసిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. నైట్ నరుటో సెషన్ అటెండ్ అవ్వు. నీ డేలో చివరి స్లాట్ స్టడీ స్లాట్ 8th స్లాట్. ఒక్క రోజులో 8 స్లాట్స్ నీకు నువ్వు స్కూల్తో సంబంధం లేకుండా ఎవరో పెద్ద పెద్దోళ్ళతో, టీచరో, హెడ్ మాస్టరో, ప్రిన్సిపలో ఎవరు నిన్ను గైడ్ చేయట్లా, నీకు నువ్వు నిజాయితీగా కూర్చొని ఒక 8 స్లాట్లను ఒక డేలో సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయి. అలా ఒక 10 days చేస్తున్నా. నీలో మార్పు నువ్వు చూడకపోతే నా పేరే మార్చుకుంటా. మెచ్యూరిటీ అనేది అంత బాగా వస్తుంది, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది అంత బాగా వస్తుంది, కాన్ఫిడెన్స్ అనేది అంత వస్తుంది అనమాట. ఒక 10-15 days నువ్వు ఈ టైం టేబుల్ ఫాలో అయితే. సో గైస్, మార్నింగ్ ఉదయాన్నే వేకప్ సెషన్తో మీరు చదువు మొదలెడుతున్నారు నాతో, నైట్ నరుటో సెషన్ నాతోనే ముగిస్తున్నారు. నాతో మొదలెట్టిన చదువు నాతోనే ఎండ్ అవుతుంది. నేను మాటిస్తున్నా, నేను మీతో ఉన్నాను. మీరు ఎంతసేపు మేల్కొంటే నేను దానికంటే 1 గంట సేపు ఎక్స్ట్రానే మేల్కొని ఉన్నాను. మీరు ఎంతసేపు బుక్స్ చేతిలో పెట్టుకుంటే దానికంటే 1 గంట సేపు ఎక్స్ట్రా నేను బుక్స్ చేతిలో పెట్టుకున్నాను. కొడితే ఈసారి కుంభస్థలాన్నే కొడుతున్నాం. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్ ఫర్ యూ ఆల్. ఈ టైం టేబుల్ మీకు హ్యాపీ, క్లారిటీ అనిపించిన వాళ్ళు నాకు ఒక కమెంట్ వేసుకొని, ఒక లైక్ వేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ రూపేష్ పూదల్ పట్టు, వేదాంతు తెలుగు 8 మాస్టర్ టీచర్ని. బాయ్.